రాష్ట్రంలో జనసేన నాయకులు ఒక విచిత్రమైనటువంటి వాదనను ముందుకు తెచ్చారు. కర్నూలు జిల్లాలో సుగాలి ప్రీతి కుటుంబం, ఆ కుటుంబానికి సంబంధించి సుగాలి ప్రీతి తల్లి ఈ మధ్య చాలా వ్యాఖ్యలు చేసింది. ఉప ముఖ్యమంత్రి ఎన్నికల సమయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, జనసేన అధినేత అనేక రకమైనటువంటి హామీలు ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ఏర్పడగానే మొట్టమొదటి కేసే సుగాలి ప్రీతి కేసు అని హామీ ఇచ్చారు. అయితే ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర అయినా ఆ కేసు ఒక్క అడుగు కూడా ముందు కదలడం లేదు. పవన్ కళ్యాణ్ కూడా అంగీకరించారు. అయితే ఆయన ఏం చెప్పారంటే డిఎన్ఏలు, సాక్ష్యాధారాలు అన్నీ తారుమారు చేశారు అని చెప్పారు. సరే, ఆ కేసు తెలుగుదేశం హయాంలో 2017లో జరిగింది. అప్పుడు కేసు పెట్టిన వాళ్ళు కానీ, దాని మీద ఇన్వెస్టిగేషన్ చేసిన వాళ్ళు కానీ అంతా కూడా ఆ ప్రభుత్వ హయాంలోనే ఉన్నారు. వాళ్లే సాక్ష్యాధారాలు సేకరించారు. వాళ్లే తారుమారు చేసి ఉంటే పవన్ కళ్యాణ్ చెప్పినట్టు దానికి వాళ్లే బాధ్యులు అవుతారు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏం చెప్తున్నారంటే అది సాధ్యం కావడం లేదు, ఒక్క అడుగు కూడా ముందు పడడం లేదు. కాబట్టి జనసేన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అందరూ కలిసి హోంమంత్రి దగ్గరికి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇవ్వండి అని చెప్తున్నారు. రిప్రజెంటేషన్ వల్ల ఒరిగేది ఏంటి అనేది మనకి తర్వాత చూసుకుందాం. అయితే ఇప్పుడు జనసేన నాయకులు ఒక మాట మాట్లాడుతున్నారు. సుగాలి ప్రీతి తల్లి పవన్ కళ్యాణ్ని విమర్శించే ముందు, లేదా కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే ముందు, ప్రభుత్వం తనకిచ్చిన 5 ఎకరాల పంట పొలాన్ని, 5 సెంట్ల ఇళ్ల స్థలాన్ని, తన భర్తకు ఇచ్చిన గవర్నమెంట్ ఉద్యోగాన్ని ప్రభుత్వానికి సరెండర్ చేసి మాట్లాడాలని మాట్లాడుతున్నారు. జనసేన నాయకులు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 5 ఎకరాల పంట పొలం కానీ, 5 సెంట్ల ఇళ్ల స్థలం కానీ, రెవెన్యూ శాఖలో సుగాలి ప్రీతి తండ్రికి ఉద్యోగం కానీ కూటమి ప్రభుత్వం కానీ అంతకుముందున్న తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఇవ్వలేదు. అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చింది. 2019 నుంచి 2024 మధ్యలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సుగాలి ప్రీతి కుటుంబానికి ఇలాంటి ఆర్థిక సాయం చేసింది. అది సుగాలి ప్రీతి తల్లి కూడా చెప్తుంది, తండ్రి చెప్తాడు, ఆయన చక్కగా ఉద్యోగం చేసుకుంటున్నాడు. మరి వీళ్ళేంటి ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల స్థలం, ప్రభుత్వం ఇచ్చిన పొలం, ఏ ప్రభుత్వం ఇచ్చింది? ఏ ప్రభుత్వం ఇచ్చింది ఆయనకు ఉద్యోగం? ఏ ప్రభుత్వం ఇచ్చింది ఆ కుటుంబానికి ఇళ్ల స్థలం? ఏ ప్రభుత్వం ఇచ్చింది ఆ కుటుంబానికి పొలం? ఇది మాట్లాడాలి కదా. దాన్ని అడగండి, మీకేం సంబంధం? ఇవ్వమని వాళ్ళకి బాధిత కుటుంబానికి. ఇప్పుడు సుగాలి ప్రీతి గురించే కదా ఆవేశంగా ఊగిపోతూ, రెచ్చిపోతూ, చేతులు ఊపుతూ, తల దువ్వు వేసుకుంటూ, తల ఎగరేసుకుంటూ, సిగ్గు లేదా, పౌరుషం లేదా అని పవన్ కళ్యాణ్ మాట్లాడాడు. ఎన్నికల్లో ఎన్ని సభల్లో మాట్లాడాడు సుగాలి ప్రీతి గురించి. సుగాలి ప్రీతి కేసు, ఇంకో 33,000 మంది మహిళల మిస్సింగ్ కేసు. ఈ 33,000 మహిళల మిస్ అయిన మహిళలు ఎక్కడున్నారు అని తెలుసుకునే ప్రయత్నం అయినా సరే పవన్ కళ్యాణ్ ఈ ఏడాదిన్నరలో చేశారా? చెప్పాలి కదా, ఈ నాయకులు మాట్లాడాలి కదా. ఎవరైతే ఇప్పుడు సుగాలి ప్రీతి తల్లిని విమర్శిస్తున్నారో ఆ నాయకులు చెప్పాలి సమాధానం. ఎన్నికల ముందు ఊగిపోతూ సభల్లో, సమావేశాల్లో చేతులు విసిరేస్తూ, తల ఎగరేస్తూ మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉంటున్నారు? అది చెప్పాలి కదా. అది చెప్పి ఆ కుటుంబానికి న్యాయం జరిగేటువంటి చర్యలు ఏదైనా తీసుకోవాలి తప్ప ఆ కుటుంబాన్ని టార్గెట్ చేసి మాట్లాడడం, విమర్శించడం, ప్రభుత్వం ఇచ్చిన పొలమో ఇళ్ల స్థలమో వెనక్కి ఇచ్చేసేయండి అని మాట్లాడడం కరెక్ట్ కాదు. దాన్ని ఎవరు కూడా అంగీకరించరు, ఇది సమర్థించరు కూడా. జనసేన నాయకులు ఇప్పటికైనా అట్లాంటి విషయాన్ని గమనంలోకి తీసుకుంటే మంచిదని నా అభిప్రాయం.